అందరికీ శుభమస్తు. ఈరోజు ఆడి కృత్తిక అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టినరోజుగా భావిస్తాము. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనలో కృత్తికా నక్షత్రం చాలా ప్రత్యేకమైనది. సూర్యుడు కర్కాటక రాశిలో ఉండగా వచ్చే కృత్తికా నక్షత్రం రోజున తమిళనాట ఆడి కృత్తికను నిర్వహిస్తారు. ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ప్రధాన క్షేత్రాలలో శరవణ భవ అనే నామస్మరముతోటి మారుమోగుతూ ఉంటాయి. అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఈ శరవణ భవ అనేది షడాక్షరి మంత్రం. స్వామి వాహనము నెమలి. ఇది అదృష్టానికి, శుభానికి, సంపదలకి ప్రతీక. అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ధ్వజము కుక్కుటము అంటే కోడిపుంజు, పౌరుషానికి సూచన, శత్రు భయాన్ని తొలగిస్తుంది. ఇక స్వామివారి ఆయుధం శూలము, మనలోని అసురీ శక్తులను సంహరించే ఆయుధం, దుర్గుణాలను నాశనం చేసి సన్మార్గం వైపు నడిపిస్తుంది. వల్లి దేవసేనలు స్వామివారి యొక్క దేవేరులు. వీరు ఇచ్ఛాశక్తి అంటే ఆలోచన శక్తికి, జ్ఞానశక్తి అంటే పూర్ణత్వానికి సంకేతాలు. స్వామి 6 ముఖాలు. ఏమిటి దీనిలోని ఆంతర్యం? ప్రకృతి శక్తులైన పంచభూతాలకు, ఆత్మతత్వానికి ప్రతీకలు. దేవసేనాధ్యక్షుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు రాక్షస శక్తులను సంహరించిన ఆ రోజున స్కంద షష్ఠి అంటారు. మార్గశిర శుద్ధ షష్ఠి నాడు తెలుగువారు సుబ్రహ్మణ్య షష్ఠిని నిర్వహించుకుంటూ ఉంటాము. అదే ఆయన జన్మదినం. అలానే ప్రతి మాసంలో కూడా శుక్లపక్ష షష్ఠి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. స్వామిని ఆరాధిస్తే, పూజిస్తే సంతానము, సత్సంతానంతో పాటు వివాహం కాని వారికి వివాహం కూడా అవుతుందని విశ్వసిస్తారు. ముఖ్యంగా స్వామి కృపతోటి మనకు జ్ఞానం అనేది వృద్ధి కలుగుతుంది. మన దక్షిణాయనంలో తమిళులు కర్కాటక మాసంలో వచ్చే ఈ ఆడి కృత్తిక నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. అలా ఆరాధించే భాగంలో ఈ దేవాలయము మన పాతగుంటూరులోని దేవాలయం యాదవ హై స్కూల్ పక్క సందులో ఉంటుంది. ఈ దేవాలయంలో ఉదయం అంతా అమ్మవారికి, అయ్యవార్లకి అభిషేకం చేసిన తరువాత దేవేరులను తీసుకొని ఊరేగింపుగా బయలుదేరారు ఇక్కడ భక్త బృందం. ఇక్కడ చూడండి, పిల్లలు, పెద్దలు, బాలురు, బాలికలు, యువతులు, యువకులు, మధ్య వయస్సులు, ముసలివాళ్ళు అందరము కూడా మేము ఈ స్వామి సేవలో భాగస్వామ్యము అనుకుంటూ సాంప్రదాయ దుస్తులు ధరించి అందరూ చక్కగా కనపడి స్వామిని సేవించుకుంటున్నారు. వేలాయుధముతోటి స్వామిని యొక్క జ్ఞానశక్తి ప్రసాదించేటట్లుగా ఆ బ్రాహ్మణుడు చూడండి అందరి శిరస్సున దానిని ధరింపచేస్తున్నారు. స్వామి తన దేవేరులతో ఊరేగుతూ నేను వస్తున్నాను అంటూ స్వామి ఎంత మురిపంగా ఉన్నారో భక్తులు అందరూ కూడా చక్కగా స్వామికి హారతలిచ్చి భారతిగా నీరులు పోసి తమ ఇంటికి ఆ భగవంతుడు వచ్చాడు అనే సంతోషముతోటి ప్రతి ఒక్క గృహిణి ప్రతి ఇంటి ముందుకి అలా ఆ స్వామివారు వేంచేశారు. అలా లోపలికి రాగానే ముందుగా చక్కగా మనకి వేప చెట్టు, రావి చెట్టు 2 కలిసిన మిశ్రమము కింద మనకి స్వామివారి పడగలతో కూడిన ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అంటే మండలం రోజుల పాటు పెళ్ళి కానీ పిల్లలు కానీ యువతి యువకులకి కానీ సంతానం లేని మహిళలకి కానీ ఎవరైనా సరే ఈ చెట్టుకి ఈ ప్రమిదలకి పూజించి చక్కగా తమ యొక్క కోరికని చేసుకోవచ్చు అని చెప్పని ఇక్కడ ప్రతీతి. దేవేరులతో ఊరేగించిన ఆ స్వామి అలా కూర్చొని ఉన్నారు. ఎంత అందంగా స్వామివారు నగుమోములతోటి ఉన్నారో చూడండి. ఎంత
ఆయన చూస్తూ ఉంటే రెండు కనులు చాలటల్లా అంత అందంగా స్వామి తన దేవేరులతో కలిసి కొలువై ఉన్నారు. అభిషేకం అనంతరము స్వామివారిని చూస్తుంటే ఎంత నిండుగా, ఎంత హాయిగా, కనులకు పండుగగా ఎంత బాగుందో కదా. స్వామివారి యొక్క అనుగ్రహము, స్వామివారి యొక్క చూపు మన మీద ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం సాం శరవణ భవ, ఓం సాం శరవణ భవ, ఓం సాం శరవణ భవ, ఓం సాం శరవణ భవ. శుభమస్తు.